హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహవి వ్లాగ్స్. సో తలుపుకి తాళం వేసి మరి ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు అనుకుంటున్నారా? ఈరోజు మనం టీ నగర్ వెళ్ళబోతున్నాము. సో చెన్నై తెలిసిన వాళ్ళందరికీ తెలుస్తుంది కన్ఫర్మ్గా టీ నగర్ గురించి. ఆ ఏరియా అంతా కూడా కొంచెం రష్గా ఉంటుంది. సో పార్కింగ్ ఇబ్బంది అని మేమైతే ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్ళాము. సో స్టార్టింగ్లోనే చూసారా ఎన్ని షాప్స్ ఆల్రెడీ వెల్కమ్ చెప్తున్నాయి అనమాట. చెన్నైలో ఇంకా స్ట్రీట్ షాపింగ్ అంటే మ్యాక్సిమం ముందు గుర్తొచ్చేది అయితే టీ నగరే. సో ఎక్కడి నుంచైనా కొంచెం దూరం అయినా సరే మ్యాక్సిమం ఇక్కడికే వస్తారు. చీప్ అండ్ బెస్ట్లో షాపింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. టీ నగర్ని బ్రిటిషర్స్ టైంలోనే 1923 to 1925 మధ్యలో ఈ ఏరియాని కన్స్ట్రక్ట్ చేశారంట. అండ్ అలానే ఆ టైంలో బ్రిటిష్ ప్రెసిడెన్సీలో ఒక పొలిటీషియన్ అండ్ అలానే ఆయన లాయర్ కూడా అంట. ఆయన పేరు పి త్యాగరాయ చెత్తి. సో ఈ టీ నగర్ని త్యాగరాయ నగర్ అని అంటారంట. ఆయన పేరు మీద పెట్టారనమాట. సో తర్వాత అది స్లోగా టీ నగర్ అయింది. ఇక్కడ లేని ఐటమ్ అంటూ ఏముండదు. అమ్మాయిలకైతే పండగ అనమాట. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒక షాప్లో నచ్చకపోతే ఇంకో షాప్లో వెళ్ళి కొనుక్కోవచ్చు. అన్ని షాప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అన్ని షాప్స్లోకి వెళ్ళి తిరిగే అంత ఓపిక లేదు కాబట్టి నేనైతే ఒక షాప్లోకి వెళ్ళాను. అక్కడ కూడా క్రౌడ్ మామూలుగా లేరు అసలు. అదిగో నేను చూపిస్తున్నా కదా ఏరో మార్క్, ఆ షాప్లోకి వెళ్ళాను అనమాట. అండ్ పక్కన హ్యాండ్ బ్యాగ్స్ చూసారా, మంచి కలెక్షన్ ఉంది. అది తర్వాత నేను చూపిస్తాను. సో షాప్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఇలా స్టిక్కర్ ప్యాకెట్స్ ఇవి పెట్టారు. అవి ఏంటో ఎన్ని కొనుక్కున్నా తక్కువే, ఎక్కువ పడేస్తూ ఉంటాం కదా. సో అందుకే వాళ్ళు కూడా మన కోసమే ఫస్ట్ అవే పెట్టారనమాట. అండ్ అలానే ఆ తర్వాత నెక్స్ట్ ఈ నల్ల పూసలు చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఒక 50 అలా ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఆ కాస్ట్ అది నేను ఫోన్లోనే క్యాప్చర్ చేద్దామని అనుకున్నాను కానీ ఫోన్లో అంత సరిగ్గా కనిపించట్లేదు. బట్ అన్నీ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. అండ్ చాలా వెరైటీస్ ఉన్నాయి అసలు. చెన్నై వచ్చిన తర్వాత అసలు టీ నగర్ రావడం అయితే ఇదే ఫస్ట్ టైం. నేను ఇక్కడ ఇన్ని ఐటమ్స్ ఉంటాయని కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను నార్మల్గా అయితే అసలు షాపింగ్ చేద్దామన్న ఉద్దేశంతో అయితే రాలేదు. జస్ట్ ఒక రౌండ్ వేద్దాము, వెళ్ళి చూద్దాము జస్ట్ అలా అనేసి వచ్చాను. కానీ వచ్చి చూసిన తర్వాత ఇన్ని ఐటమ్స్. కానీ ఇంకోటి ఏంటంటే ఇన్ని ఐటమ్స్ ఉన్నప్పుడు అసలు ఏం కొనుక్కోవాలని కూడా అనిపించదు. అన్ని ఐటమ్స్ కన్ఫ్యూజ్ అయిపోతాం అసలు ఇన్ని ఐటమ్స్ చూస్తే. మెయిన్గా ఇలాంటి షాపింగ్కి వచ్చినప్పుడు ఏంటంటే ముందే ఒక అవుట్ఫిట్ కానీ లేకపోతే ఒక ఎకేషన్ కానీ ఏదన్నా ఫిక్స్ అయ్యి వచ్చి కొనుక్కోవాలి. లేదు జస్ట్ బ్లైండ్గా అలా వచ్చామంటే అనవసరమైనవి కూడా ఎక్కువ కొనేస్తామని నాకు అనిపిస్తుంది. మీరేమంటారు? సవరం వేణుమా సవరం ఇరుక్కు, జడ వేణుమా జడ ఇరుక్కు. అసలు చూడండి ఎంత పెద్ద పెద్ద సవరాలు, అలాగే చిన్న చిన్నవి కూడా. క్యాప్ కావాలంటే క్యాప్. ఈ టీ నగర్ అంతా తిరగలేను అనుకున్న వాళ్ళు ఈ ఒక్క షాప్కి వస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళకి కూడా అన్నీ ఉన్నాయి. ఈ షాప్ నేమ్ నేను అంత అబ్జర్వ్ చేయలేదు, అంటే చాలామంది క్రౌడ్ ఉండడం వల్ల అంత అబ్జర్వ్ చేయలేదు పేరు. కానీ ఈజీగానే దొరికేస్తుంది. స్టార్టింగ్లోనే ఉంటుంది ఈ షాప్. సో నేను ముందు చెప్పినట్టు అసలు షాపింగ్ చేయాలన్న ఉద్దేశంతో అయితే రాలేదు. జస్ట్ టైంపాస్కి ఖాళీగా ఉన్నాం కదా, జస్ట్ అలా వెళ్దామనేసి వచ్చాము. కానీ నేను చూసిన తర్వాత ఏదో ఒకటి కొనాలనిపిస్తుంది కదా. సో నేనైతే చాలా చిన్న షాపింగ్ చేశాను. అది కూడా మీకు చూపిస్తాను వీడియోలో. అండ్ ఈ షాప్లో ఇంకేమున్నాయో కూడా చూసేయండి. ఐలాషెస్, ఐబ్రో పెన్సిల్స్, ఐ షాడో ప్యాలెట్స్, అసలు వాట్ నాట్ అన్నీ ఉన్నాయి. ఇవి నేను చూసి షాక్ అయ్యాను. అండ్ అలానే ఆల్ప్స్ గుడ్నెస్ ప్రొడక్ట్స్ కూడా ఓన్లీ purple.comలోనే ఉంటాయి అనుకుంటే ఇక్కడ కూడా ఉన్నాయి. నేను ఈ బీట్రూట్ది తీసుకుందాం అనుకున్నాను, బీట్రూట్ పౌడర్. కానీ అది ప్యాకెట్ చాలా గట్టిగా ఉంది. సో నాకు ఎందుకో అనిపించింది వద్దని. అండ్ ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ చూపిస్తాను కదా, ఇది జస్ట్ ఆ షాప్ బయటే ఉంటుందన్నమాట. ఈయన దగ్గర చాలా కలెక్షన్ అయితే ఉంది. అండ్ ఇంకా కాస్ట్ 150, 180 అని అలా బోర్డ్స్ పెట్టారు. కానీ ఇండివిజువల్గా అడిగితే మాత్రం వేరే రేట్ అయితే చెప్తున్నారు. మేబీ చిన్నపిల్లలు అనుకుంటా 150కి 180కి ఉంటాయి అనుకుంటా.
మేము ఇది కూడా ఒక స్ట్రీట్ అనుకుని లోపలికి వెళ్ళి చూసేసరికి అటు ఇటు అందరూ టైలర్స్ ఉన్నారనమాట. సో ఇక్కడ ఎవరైనా డ్రెస్సెస్ కానీ ఏమైనా కొనుక్కున్నా ఆల్టరేషన్ చేయించుకోవడానికి ఇక్కడే అవైలబుల్గా ఉన్నారు. 1 అవర్లోనే డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ అర్జెంట్ అనుకుంటే ఇక్కడే వీళ్ళు స్టిచ్ చేసేస్తారట. సో ఇంకా టీ నగర్కి ఎదురుగా ఇలా శరవణ సెల్వరత్నం అని ఒక బ్రాంచ్ ఉంది. శరవణ స్టోర్స్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది, ఆయన ఒక సినిమా కూడా తీశారు కదా. సో ఆ ఫోటోలో ఉన్నది వాళ్ళ ఫాదర్ అనమాట. ఈ బ్రాంచ్లోకి అయితే మేము ఒకసారి వెళ్ళాము, చెన్నై వచ్చిన ఫస్ట్ డే ఇక్కడికే వెళ్ళాము. లోపల అయితే సేమ్ అన్ని గ్రోసరీస్, ఇంటికి కావాల్సిన వస్తువులు అన్నీ ఇందులో దొరుకుతాయి, బాగుంటుంది అది కూడా. అండ్ నెక్స్ట్ అలా మేము మళ్ళీ ర్యాపిడో బుక్ చేసేసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము. సో నేను ఇంకా చిన్న షాపింగ్ చేసాను, చూపిస్తానని చెప్పాను కదా. సో నేను ఇక్కడైతే ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను, పెద్దగా యూజ్ చేయను హెయిర్ యాక్సరీస్, కానీ ఇది ఒకటి చిన్నది నచ్చింది, బాగుందని తీసుకున్నా. అండ్ ఇంకా బ్యాంగిల్స్ 2 షేడ్స్లో ఉన్నాయి, రెడ్ అండ్ గ్రీన్. సో బాగుంది కదా అని తీసుకున్నాను, ఒకేసారి యూజ్ చేయొచ్చు అని. అండ్ ఫుడ్ ఫెయిలర్ నాకు ఆల్రెడీ ఇంట్లో ఉంది, కానీ నేను మర్చిపోయాను అది, ఇంకెక్కడ కిట్లా ఉంది కదా అని తీసుకున్నాను. అండ్ 2 షీట్ మాస్క్స్. సో అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నా అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా. సో నాకు తెలిసిన వాళ్ళు కూడా లైక్ చేయట్లేదు, లైక్ చేయండి, మీరు చేస్తే బయట వాళ్ళు కూడా చేస్తారు. సో దట్ వీడియో అలా ఎక్కువ మందికి షేర్ అవుతుంది. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే దానికి స్మైలింగ్, బాయ్.